ఇండియాలో ప్రజలు రైలు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా రైళ్లనే ఎంచుకుంటుంటారు. ఇలా నిత్యం కోట్లాది మందిని భారతీయ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. అయితే మనం వెళ్లాల్సిన రైలు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల, ఇతర ప్రమాదాలు జరగడం వల్ల, ప్రతికూల పరిస్థితుల వల్ల రైళ్లు ఆలస్యంగా వస్తుంటాయి. లేదా రద్దు కావచ్చు. అప్పుడు రైల్వే స్టేషన్లోనే గంటల కొద్దీ ఎదురు చూడాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా చాలామంది స్టేషన్లో అంతసేపు ఉండలేక బయట హోటల్స్ బుక్ చేసుకుంటుంటారు. ఇలా బయట హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటుంటే ఖర్చు భారీగా ఉంటుందని చెప్పొచ్చు. అలాంటివారి కోసమే ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్స్ ఫెసిలిటీ అందిస్తుంది. ఈ విషయం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. తక్కువ ఖర్చుతో ప్రయాణికుల కోసం వసతి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్స్ బుకింగ్ ఫెసిలిటీ తీసుకొచ్చింది. చాలా తక్కువ డబ్బుతోనే ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మిటరీ తరహాలో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. గంట నుంచి గరిష్టంగా 48 గంటల వరకు రూమ్స్ బుక్ చేసుకునే వీలుంటుంది. ప్రాంతాన్ని బట్టి గది బుకింగ్ ఛార్జీలు మారుతుంటాయి. కనిష్టంగా ₹100 రూమ్స్ అందుబాటులో ఉండగా గరిష్టంగా ₹700 రూమ్స్ కూడా ఉన్నాయి. బుకింగ్ టికెట్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ రిటైరింగ్ రూమ్స్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కూడా ఈ సదుపాయం లేదు. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్ సౌకర్యం ఉంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దీనిని బుక్ చేసుకోవచ్చు. రిటైరింగ్ రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మొదట ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అకౌంట్ సెక్షన్లోకి వెళ్లి మై బుకింగ్పై క్లిక్ చేయాలి. లేదా మోర్ సెక్షన్లో కింద రిటైరింగ్ రూమ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేస్తే మీ పిఎన్ఆర్ నంబర్, మీరు స్టే చేయాలనుకునే స్టేషన్ వివరాలు నమోదు చేయాలి. చెక్ ఇన్, చెక్ అవుట్ డేట్, బెడ్ టైం వంటి డీటెయిల్స్ సమర్పించాలి. స్లాట్ డ్యూరేషన్, ఐడి కార్డ్ టైప్ వంటి డీటెయిల్స్ సరిగా చూసుకొని పేమెంట్ చేయాలి. డబ్బు చెల్లించిన తర్వాత మీ రూమ్ బుక్ అవుతుంది. ఈ గదిని క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఏదైనా కారణంతో 48 గంటల ముందే గది బుకింగ్ రద్దు చేసుకుంటే మీ గది బుకింగ్ ధర నుంచి 10% మినహాయిస్తారు. ఇక ప్రయాణం చేసే ముందు రోజు క్యాన్సిల్ చేస్తే 50% మినహాయిస్తారు.